హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏపీ డిసెట్ పార్ట్ బి మ్యాథ్స్ 2026 డే 24కి వచ్చేసాం. ఇవాళ స్ట్రైట్ లైన్స్ మీద క్లాస్ చెప్తున్నానండి. ప్రీవియస్ డే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, ఇంకా ఎవరైతే చూడలేదో చూసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి, సెషన్ని లైక్ చేయండి. అంతేకాకుండా నేను కొన్ని గమనించానండి కామెంట్స్లో. కొంతమంది క్లాసెస్ గురించి ప్రాబ్లమ్స్ ట్రిగ్నోమెట్రీ మీద చేయమని అడిగారు. మీకోసం మళ్ళీ చేయటానికి ట్రై చేస్తాను. కానీ చేయటానికి ముందు మనం ఒకటి తెలుసుకుందాం. ఏంటి మనం ఇంతవరకు అసలు ఏం రివిజన్ చేసుకున్నాం, ఈ ఛానల్ని జాయిన్ అవటం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా మన ఏపీ డిసెట్కి అసలు ఏమైనా పనికి వస్తుందా, ఏం నేర్చుకున్నాం ఒక్కసారి చూసుకోండి. మీకు పార్ట్ బి అనేది పర్ఫెక్ట్గా కవర్ చేశానా లేదా, మనం అసలు ఏం నేర్చుకున్నాం, అసలు రెడీగా ఉన్నామా లేదా ఎగ్జామ్కి, అవి మనం చూద్దాం. వాట్ డిడ్ వి డిస్కస్? ఫస్ట్ సిలబస్ చెప్పానండి, ఎగ్జామ్కి అవసరమైన సిలబస్ 25, 22, 19, 18 క్వశ్చన్ పేపర్స్ కవర్ చేశాను. ఈ క్వశ్చన్ పేపర్స్ నుంచి మీకు 40% మార్క్స్ అనేవి కవర్ అవుతాయి, ఖచ్చితంగా వస్తాయి. అందులో ఉన్న మోడల్స్ నుంచే రిపీట్ అవుతాయి. మీరు ఆ సమ్స్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి వీడియోస్ చూడండి. ఎగ్జామ్కి డైరెక్ట్గా వెళ్ళిపోవద్దండి. ఎప్పుడో వారం క్రితం విన్నవి గుర్తుండవు, ఖచ్చితంగా గుర్తుండవు. మళ్ళీ మీ టైం వేస్ట్ అనుకోవద్దు. ఒక్కసారి వెనక్కి వెళ్ళి రివిజన్ చేసుకోండి వీడియోస్ ఓపెన్ చేసి. స్పెషల్ క్లాసెస్ అనేవి ట్రిగ్నోమెట్రీ మీద అయిపోయింది, వెక్టార్స్ మీద అయిపోయింది, డెరివేటివ్స్, మ్యాట్రిసెస్, ఇవాళ స్ట్రైట్ లైన్స్. అలాగే క్విజ్ కూడా కండక్ట్ చేశాను ఒక దాని మీద. ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోతే పార్టిసిపేట్ చేయండి. ఈ క్లాసెస్ అన్నీ నేను చెప్పడం అయిపోయింది. సో ట్రిగ్నోమెట్రీ మీద అనేది ఫార్ములాస్ మీద చేశాను. మీరు నన్ను ప్రాబ్లమ్స్ అడిగారు, దట్స్ ఆల్ రైట్. చేయటానికి ట్రై చేద్దామండి. కానీ ఒక్కసారి మీరు ఆ క్లాస్ కంటే ముందు ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ఒక్కసారి వినండి. సో ఇవాళ క్లాస్లోకి వెళ్ళిపోదామండి. డిస్టెన్స్ ఫార్ములా √(x2 - x1) ² + y2 - y1 ² ఇప్పుడు మీకు ఒక 2 పాయింట్స్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే చేయగలరా, చేయలేరా? మీకు ఫార్ములా తెలుసు, సో దానిలో పెట్టి అప్లై చేసేస్తే మీకు 4√2 అనేది వస్తుంది ఆన్సర్. ఒకసారి ట్రిగ్నోమెట్రీ ఎవరైతే చూడలేదో ఆ ఫార్ములాస్ చూడండి. సమ్ అనేది మీకు ఫార్ములా తెలిస్తే దానిలో ఇంప్లిమెంట్ చేయటమే. ట్రిగ్నోమెట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్ములాస్, ఓన్లీ వాల్యూస్. ఆ టేబుల్ ఉంది కదండి, 30 degrees, 45 degrees, అది చూసుకోండి. అవి వస్తే దాని మీదే సమ్స్ ఉంటాయి మ్యాక్సిమం. తర్వాత మిడ్ పాయింట్ ఫార్ములా x1 + x2/2, y1 + y2/2. సో 2 పాయింట్స్ ఇచ్చి మిడ్ పాయింట్ కనుక్కోమంటే ఫార్ములా తెలుసు కదా, దానిలో సబ్స్టిట్యూట్ చేసిస్తే మీకు 4, 5 అనేది మిడ్ పాయింట్గా వస్తుంది. స్లోప్ లేదా గ్రేడియంట్ ఆఫ్ ది లైన్. అసలు స్లోప్ అంటే ఏంటి? m = y2 - y1/x2 - x1 అనేది స్లోప్ ఫార్ములా. దాని వాల్యూ >0 ఉంటే లైన్ ఇంక్రీజింగ్, << ఉంటే డిక్రీజింగ్, =0 హారిజాంటల్ లైన్, అన్డిఫైన్డ్ స్లోప్ వస్తే వర్టికల్. సో 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ కనుక్కోమన్నప్పుడు మీరు ఫార్ములా y2 - y1/x2 - x1 వాడాలి. లేదా ఒక్కోసారి గ్రేడియంట్ అని కూడా అడుగుతాడు, స్లోప్ అని డైరెక్ట్గా అడగడు. అప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, స్లోప్ ఫార్ములా వేస్ట్ చేయాలి. ఆటోమేటిక్గా 2 పాయింట్స్ చూడంగానే మీకు ఈ ఫార్ములా గుర్తు రావాలి. నెక్స్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే y = mx + c. దీన్ని ఎలా క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తాడంటే, మీకు y = mx + c ఫార్మాట్లో ఇవ్వడు, లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. x + y + కాన్స్టెంట్ = 0 అనో అట్లా ఇస్తాడు. మీరు దాన్ని y = mx + cలోకి రాసుకొని m వాల్యూ ఉంటే x ఉంటే 1, 2x ఉంటే 2, సో స్లోప్ వాల్యూ కనుక్కోవాలి. సో అలా క్వశ్చన్ అడుగుతాడు. నెక్స్ట్ పాయింట్ స్లోప్ ఫామ్ చూడండి. ఒక పాయింట్ ఇస్తాడు, స్లోప్ వాల్యూ ఇస్తాడు. అసలు మీరు ఇచ్చిన వాల్యూస్ని బట్టే ఫార్ములా ఎస్టిమేట్ వేయాలండి. y - y1 = m × x - x1 పాయింట్ స్లోప్ ఫామ్ అనమాట. మీకు పాయింట్ స్లోప్ ఫామా, 2 పాయింట్ ఫామా ఇవన్నీ చెప్పడు. లైన్ ఈక్వేషన్ కనుక్కోమనే ప్రతి క్వశ్చన్కి అడుగుతాడు. కాకపోతే పాయింట్ స్లోప్ ఇచ్చాడా, పాయింట్ లైన్ ఇచ్చాడా, దాన్ని బట్టి మీరు ఫార్ములా డిసైడ్ చేసుకోవాలి. 2 పాయింట్ ఫామ్ అంటే మీకు 2 పాయింట్లు ఉంటాయి, x1 y1, x2 y2.
అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. y మైనస్ y1 బై y2 మైనస్ y1 ఈక్వల్ టు x మైనస్ x1 బై x2 మైనస్ x1. ఇంటర్సెప్ట్ ఫామ్ అండి. x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక లైన్ ఈక్వేషన్ ఇస్తాడు, ఇచ్చేసి ఏబీ వాల్యూస్ కనుక్కోమంటాడు. ఏం లేదండి, ఈక్వల్ టు అవతల కాన్స్టెంట్ ఏదైతే ఉంటుందో, లేదా యువతలు ఉంటే మీరు రైట్ హ్యాండ్ సైడ్కి ఆ కాన్స్టెంట్ని పంపించేసి ఆ కాన్స్టెంట్తో ఈక్వేషన్ మొత్తాన్ని డివైడ్ చేయండి. మీకు రైట్ హ్యాండ్ సైడ్ 1 రావాలి. అప్పుడే ఇంటర్సెప్ట్ ఫామ్లోకి వచ్చినట్టు. ఆ డినామినేటర్స్లో ఉన్న ఏబీ వాల్యూసే ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. అలా మీకు క్వశ్చన్ పడుతుంది. సింగిల్ లైన్ ఈక్వేషన్ ఇచ్చే ఈ క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి స్లోప్ అడుగుతాడు, ఇంకోటి ఇంటర్సెప్ట్ ఫామ్ అడిగి ఏబీ వాల్యూస్ అడుగుతాడు. ఒక్క లైన్ ఈక్వేషన్ నుంచే ఇన్ని సమ్స్ వస్తాయి. 2 పాయింట్ ఫామ్ అడుగుతాడు పాయింట్స్ ఇచ్చి. సో మీకు ఫార్ములాస్ తెలిస్తే వాడు ఎటు ట్విస్ట్ చేసినా మీరు చేయగలుగుతారు. ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్, ఇవి ఇదివరకు క్లాసెస్లో కూడా చాలాసార్లు చెప్పానండి. ప్యారలల్ అంటే స్లోప్స్ ఈక్వల్ ఉంటాయి, పర్పెండిక్యులర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1. సో ఒక క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఒక స్లోప్ 3 అని ఇచ్చేసాడు వాల్యూ, మళ్ళీ అవి పర్పెండిక్యులర్ అన్నాడు, ఇంకో స్లోప్ కనుక్కోమన్నాడు. మీకు పర్పెండిక్యులర్ ఫార్ములా తెలుసు కదా, m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. ఒక స్లోప్ని సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఒక m వాల్యూ ఏమొస్తుంది, -1/3. ఈ విధంగా మీరు స్లోప్స్ కూడా కనుక్కోవచ్చు పర్పెండిక్యులర్ ప్యారలల్ వాడు కండిషన్ ఇస్తే. యాంగిల్ tan θ ఈక్వల్ టు m2 మైనస్ m1/1 ప్లస్ m1 m2 అనేది ఫార్ములా. మిమ్మల్ని యాంగిల్ కనుక్కోమంటే ట్యానుల్లో తీసుకోండి. నేను మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కాస్ట్లో కూడా చెప్పాను, అవి ఒక్కసారి వెనక్కి వెళ్ళి రివైజ్ చేసుకోండి. క్వశ్చన్స్ ఏం వస్తాయి ఈ చాప్టర్ నుంచి అనేవి ఇక్కడ లిస్ట్ ఇచ్చాను, ఒక్కసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా ఎవరైతే చూడలేదో దయచేసి వెనక్ క్లాసెస్కి వెళ్ళి ఒక్కసారి వీడియోస్ అన్నీ రివైజ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. మీ ఎగ్జామ్స్ అందరూ బాగా రాయాలి, క్వాలిఫై అవ్వాలి, మంచి కాలేజెస్లో సీట్స్ రావాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి వెనక్కి వెళ్ళి క్లాసెస్ మాత్రం మళ్ళీ చూడండి. 25 క్వశ్చన్ పేపర్ ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివిజన్ చేసుకొని వెళ్ళండి. 2 వీడియోస్లో మీ క్లాస్ అయిపోయింది. సో 25 క్వశ్చన్ పేపర్ ఒకటి, ఇంకా ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్, వెక్టార్ ఫార్ములాస్ అవి చూసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.